నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పార్టీ నిర్ణయించిన విధంగా చీపురుపల్లిలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెన్నుపోటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పార్టీ నేతలు వెంటనే గరివిడి క్యాంపు కార్యాలయంలోకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేశారు. అయితే గుండె సంబంధిత సమస్యలు ఉండడంతో బొత్సను విశాఖ తరలించారు. గతంలో బొత్సకు గుండె ఆపరేషన్ జరిగింది. బొత్సకు వైద్య పరీక్షల తర్వాత హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చి ఈ రోజు ఏడాది పూర్తయింది. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిన కారణంగా ప్రజలకు వెన్నుపాటు పొడిచారంటూ వైసీపీ ఈ రోజున వెన్నుపోటు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే బొత్స సత్యనారాయణ తన నియోజకవర్గంలో జరిగిన కార్యాలయానికి హాజరయ్యారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగానికి సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా బొత్స కుప్పకూలిపోయారు. పక్కన ఉన్న పార్టీ నేతలు ఆయనకు సపర్యలు చేశారు. క్యాంపు కార్యాలయంలో వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆయన సొమ్మసిల్లిపోయారని చెప్తున్నారు. అయితే బొత్సకు ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగా మెరుగైన చికిత్స కోసం విశాఖ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. బొత్స ఆరోగ్యం గురించి తెలిసిన వెంటనే మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కు మాజీ సీఎం జగన్ ఫోన్ చేసి ఆరా తీశారు. కాగా బొత్సకు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేస్తున్నారు. పరీక్షలు పూర్తయిన తర్వాత వైద్యులు బొత్స సత్యనారాయణ ఆరోగ్యం పైన హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయనున్నారు. అంతేకాకుండా పరీక్షల నివేదికల ఆధారంగా అవసరమైతే కనుక హైదరాబాద్ కు తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఆందోళన అవసరం లేదని కూడా, బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందని పార్టీ నేతలు కూడా సమాచారాన్ని అందించారు.